సో గైస్ వెనక వ్యూ చూసినారా, భయంకరంగా ఉన్నది. మనిషి సందులు గొంతులంతా తీసుకొని వచ్చిపోను మీకు ఇంటికాడ నుంచి. అప్పుడే వస్తాను. పబ్జీ లేకొచ్చాం. అవును, పబ్జీలో మిలిటరీ అటు సైడ్కి వచ్చిపోను నీకేమో. బరే ఉంది అబ్బా ఇల్లూరు మాత్రం. చాలా మంచిగా స్పెండ్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి బీచ్కి కొడదాం అనుకుంటున్నాం, రాక్ బీచ్కి. మందే అంత అడ్డ రాక్ బీచ్కి పోయేసి కొంచెం పట్టా సరదాగా అలలు గిలలు శబ్దాలని బీచ్కి ఒకరోజు సపరేట్ వేయాలి. మంచిగా మంటలు వేసుకునేటట్టు ప్లాన్ చేయాలి. ఏంది బీచ్ కాడ అది ప్లాన్ చేస్తాం నెక్స్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఊరికి చూడడానికి అట్లా సరదాగా వచ్చిన వెంటనే మన బీచ్ చూడడానికి. సో పదండి వెళ్ళిపోదాం. విష్ణు అది చేసి ఇది చేసి వాళ్ళని సెట్ చేసి వీళ్ళు పోలీసు వాళ్ళకి సెట్ చేసి ఒక ప్లేస్కి తీసుకొని వచ్చాడు. అయ్యా మైండ్ పోతా ఉంది, అత్తిరిపోయింది అయితే. కానీ చూడండి ఒకసారి, అత్తిరిపోయింది అంతే. సో ఇటు సైడ్ అంతా మీరు వెనక చూసుకుంటే అదంతా రాక్లు అనమాట. ఈ నాయనకున్న చూడు అట్లాంటి రాక్స్ అనమాట, లైన్గా పల్లె ఉండదు అయితే మాత్రం. ఇప్పుడే అసలు అనుకోవాలా నేనైతే, జస్ట్ నాకు అసలు మైండ్లో కూడా ఏం లేదు. సంథింగ్ ఏదో బీచ్ ఉంటుంది, ఏమవుతుంది నార్మల్ వాటర్ అది ఇది ఏదో అనుకున్నా. నా వాయిస్ వినపడతా లేదు కూడా తెలియదు, గట్టిగా అయితే మాట్లాడతాను నేను. బట్ మనకి మగధీర సినిమాలో బంగారు కోడిపెట్ట సాంగ్ ఉంటుంది చూడు. సో దాంట్లో ఒక వాక్ వే లాగా ఉంటుంది, సేమ్ అది ఏడో కాదో తెలియదు కానీ బట్ సూపర్ అదిరిపోయింది అంతే. వాయించేద్దాం. మోస్ట్లీ నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఇది. కానీ బలం ఉంది అయితే కానీ ఇటు పక్క అంతా. సో గైస్ ఇప్పుడే బీచ్ నుంచి వచ్చి వేడి వేడి అన్నం, నాటుకోడి ఫ్రై, చికెన్ పులుసు, చికెన్ పులుసు అంటున్నాం, చికెన్ పకోడా, రసం, నోరు జురు ఆడుతుంది. ఎముకలు మిగిలితే పారేవాకు పక్కన పెట్టు, లారాకేద్దాం. ఫస్ట్ ముద్ద. బాగుందా మందా కోడి వస్తున్నాను. మనం కూడా నోడు ఓపించి పన్ను కదా. No, stay. No. Come. పోయింట్లే పోయింట్లేకి టమాటో వచ్చేడానా పోయింట్లే. భయపెట్టద్దురా రే. చూస్తున్నావా సీరియస్ గా చూస్తుంది. లే నిన్ను కాదు మీ అక్క అనింది. దూరం పోయి తిడతారా ఇల్లు పాప వాళ్ళని ఎందుకు ఏడిపించేది. వాళ్ళు ఆడు చూడు ఏం చేస్తారు, ఇల్లు మీకు పందిరి వేస్తున్నారు. ఆడు చూడు ఇప్పుడే ఏడిచిల్లు ఆ పిల్ల. ఏమే ఏడవట్లేదు ఇప్పుడు.
భలే పడినాయి పిల్లలతో. ఆడి వెనక్కి తిరిగి చూస్తున్నావు ఎట్రా. ఈ మనిషి దొంగతనం ఎవరింట్లోనో జాంకాయలు వస్తున్నాడు. అన్ని ఇల్లు మనయే. అన్ని ఇల్లు మనీ అంట. ఇక్కిపోను నొక్కుతున్నాడు ఆడ పెడితే ఆడ. పక్కింటి బాంప. ఎందుకు సార్ ఇంటికి ఇంకో ఇంటికి పోతావు ఇప్పుడు? అంతే. జాగ్రత్త పడబోతావు. జాగ్రత్త రే స్వామి. దాదంటే తీసుకురా. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అందరు కలిపితే వచ్చినాడు విష్ణు మ్యాన్ అనమాట. దాదంటే పట్టుకోర్రీ. సో గైస్ ఫ్రీ సర్వీసెస్ అనమాట. మీకు ఎప్పుడైనా చెట్లు గిట్లు ఎక్కాలంటే విష్ణు మాటల మాంత్రికుడు అని కొట్టండి ఇన్స్టాలో, వచ్చి పాన్ నొక్కుతాడు. ఎందుకు రాని దీంట్లోంచి వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాడు నైస్గా. మేమెట్ రావాలా? మేము రావురి. నువ్వు ఏది పడితే అది ఎక్కిపోని నొక్కుతున్నావు. 3 ఇల్లు దాటాం ఇప్పటికి జామకాయల కోసం. చల్లగా కొట్టింది. సో గైస్ దొంగతనంకి వస్తే మర్యాదలు పెడుతున్నారు. అసలు వద్దక్క ఫుల్గా ఉంది, ఏమనుకోద్దండి. ఇదే పని. మ్యాటర్ ఎట్లుందా? అది గైస్ ఈరోజు మొత్తం కలిసి విష్ణు వాళ్ళ ఊర్లో అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వచ్చి పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ తింటున్నాము. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఏం చేయాలి తెలుసు కదా మీకు. ఇప్పటికి ఎన్నో రోజులు 2 రోజులే. ఎన్నిసార్లు ఎవరు పోయామా? ఒకసారి కూడా పడుకోవాలి ఇప్పుడు వరకు. ఒక్క సెకండ్ పడుకోవాలి ఇప్పుడు వరకు. ఇండియాకి వచ్చినప్పటి నుంచి కళ్ళు మూసుకోపోతున్నాయి. తినడం, పడుకొని ఇంకా రేపు మధ్యాహ్నం లేయడం ఇంకా డైరెక్ట్. సో మీరైతే ఫస్ట్ వీడియోకి గట్టిగా లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి అంటే సరే అన్నది తెలుస్తా. బాయ్.